1974 నవంబర్ 13 తిమోతి అన్నయ్య పుట్టడం. నేను 77 జనవరి 10 నేను పుట్టడం. జానీ 79 మార్చి 15 పుట్టడం. నాని జూన్ 10 1981లో పుట్టడం. నాని పుట్టినప్పుడు బహుశా పలగిరిలో ఉండేవాళ్ళం. నందిగామకు ఈ స్థలానికి రావడానికి ముందు నాకు తెలిసి 1983 నందిగామానికి రావడానికి ముందు మాకు పాదము పట్టునంత భూమి కూడా లేదు. ఒక రాత్రికి రాత్రే ఎడ్ల బండి మీద మా పెదనాన్న వాళ్ళందరూ పలగిరి నుంచి తీసుకొని విజయ టాకీస్ దగ్గర ఆ శవాల కొట్టు వెనక వైపు, ఇప్పుడు కొత్త కోర్టు పెట్టారు కదా, దాని వెనక ఒక ఇంట్లో మోహన్ రావు గారు ఇంత ఉంటుంది, ఒక పూరి గుడిసెలాగా. ఆ రెండింటికి ఆ పూరి గుడిసెలోనే 2 గదులు, మధ్యలో ఏంటంటే తడిక, ఒక చిన్న తడిక పెట్టుకొని ఒకవైపు ఒక కుటుంబం, ఒకవైపు మా తండ్రి గారు, అలాగే మా అమ్మ, మా నలుగురు అన్నదమ్ములు. మాకు దేవుడు, నిజమైన దేవుడు అప్పటికి తెలియదు. దేవుడు తెలియటమే ఆలస్యంగా జరిగింది. మాకు అర్థమైంది ఏమిటి అంటే దేవుని యొక్క ఏర్పాటు మాత్రం అర్థమైంది. మా తండ్రి గారు చేసిన గొప్ప పని ఒకటి మాకు జన్మనివ్వటము అయితే, రెండవది గొప్ప దేవుణ్ణి, బలవంతుడైన దేవుణ్ణి, సర్వశక్తి గల దేవుణ్ణి పరిచయం చేసి ప్రభువునొద్దకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. ఇక్కడికి నందిగామ ఈ స్థలానికి రావడానికి కూడా 1983 ఫిబ్రవరి 2 కొంత అడ్వాన్స్ పే చేస్తున్నారు. అలాగే మార్చి నెలలో కొంత అడ్వాన్స్, 19 ఏప్రిల్ 1983లో సంపూర్ణంగా ఫుల్ పేమెంట్ పే చేసి ఈ స్థలాన్ని 20 సెంట్లు, అలాగే వెనక 10 సెంట్లు అన్నరామయ్య గారు, అలాగే ఇటు దక్షిణ వైపు ఇంకొక 5 సెంట్లు ఏసీ మావయ్య గారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, కడు పేద స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చినాడు. యాకోబు అంటాడు కదా, ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నాను, కృతజ్ఞత లేని వారిని దేవుడు అంతగా ఆశీర్వదించడు. ఏం లేని వాళ్ళని, కృతజ్ఞత లేని వారిని దేవుడు ఆశీర్వదించడు. యాకోబు యోర్దాను దాటి వెళ్ళినప్పుడు చేతి కర్రతోనే బయలుదేరి వెళ్ళినట్లుగా, తిరిగి వస్తున్నప్పుడు 2 గుంపులుగా అయినప్పుడు ఆయన చెప్తున్నమాట, చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితేని సుమారు 400 పైన జంతువుల్ని వాళ్ళ అన్నకి కానుకగా పంపి, ఇంకొక గుంపు పక్కన పంపి 11 మంది పిల్లల్ని ఎబ్బోకురేవి దాటించి 10 మందిని, అలాగే 4 భార్యల్ని ఎబ్బోకురేవు దాటించి, ఎబ్బోకురేవు దగ్గర ఆయన ఒక్కడ మాత్రమే మిగిలిపోయినాడు. గొడ్లు లేక ఆవులు లేకపోతే అవన్నీ ఆశీర్వాదం కాదు, కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత సొలొమోను అన్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇది సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదం ఈ కుటుంబం మీద. మా తండ్రి గారు ఒక మీటింగ్ లో చెప్పిన మాట, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. అది ఎవరో ఒక దైవజనులు వచ్చి అని చెప్పింది ఏంటంటే, పేరయ్య గారు, జయరాజ్ గారు, మీ ఇంటి మీద ఇలా రాయించండి, ఏంటది, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఇక్కడ తెలియకుండానే దేవుడే నడిపించినట్టు ఈ స్థలానికి. ఈ స్థలంలో గొప్ప గొప్ప దైవజనుల ప్రార్థనలు, వారు మోకరిల్లి వారి కన్నీళ్లు ఈ స్థలంలో మేము చూసాం. తలారి భూషణం గారు ప్రభునందు నిద్రించినారు, జేడి మాథ్యూస్ గారని ప్రభునందు నిద్రించినారు. అలా చాలా మంది దైవ సేవకుల ప్రార్థనల ద్వారా మాత్రమే మా కుటుంబం ఇంకా దేవుల్లో నిలిచి ఉన్నది. అది ఇంకొక మాట. రెండవది, ఆల్మోస్ట్ నాని చెప్పినట్లుగా మా అందరి భవిష్యత్తుల్ని ఒక నానొక్కడే ఆయనకు వచ్చే 4,000 3,000 శాలరీతో
ఈ దినాల్లో లక్షలు వచ్చినా కూడా సంసారం దిద్దడం చేత కానీ ఆడవాళ్ళకి ఏంటంటే ఎంత వచ్చినా కాదు. లక్షలు వచ్చినా కూడా సంసారం దిద్దడం చేత కానీ ఆడవాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చినా 2000, 3000, 1500 మిషన్ కుట్టడం దగ్గర నుండి ఇక్కడ పోపురి గారు ఉన్నారు, ఇప్పుడు లోపల ఉన్నారు, మరి వాళ్ళు బయట వినపడుతుందో లేదో తెలియదు కానీ ఇక్కడ నుండి నడుచుకుంటే గిద్దె నెయ్యి ఇచ్చి మా చదువులకి డబ్బులు ఉపయోగపడుతుందని గిద్దె నెయ్యి కొరకు అంత దూరం నడుచుకొని వెళ్ళి పోపురి వారి స్ట్రీట్ లో అమ్మి ఆ డబ్బులు తీసుకుని వచ్చి మా అభ్యుదయం మా యొక్క జీవితానికి ఉపయోగపడే విధంగా చిన్న జాబ్ అయినప్పటికీ నాన్న అంతకంటే ఎక్కువగా తిమోతి అన్నయ్యని మేము ఇక్కడ సంఘానికి ఏం చెప్పాలని ఆశపడుతున్నాం తెలుసా? జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు, జ్యేష్ఠునికి అధికారం, జ్యేష్ఠునికి రెట్టింపు భాగం, జ్యేష్ఠునికి ఆశీర్వాదం, జ్యేష్ఠుడే యాజక. అటువంటి అన్నయ్యని మాకు ఇచ్చి మాకు ఒక మార్గదర్శిగా ఏ విషయంలోనైనా మాకు తెలియదంటే డిక్షనరీ దగ్గరికి వెళ్దాం, ఫస్ట్ ఎక్కడికి వెళ్తాం అంటే అన్నయ్య దగ్గరికి వెళ్తాం. ఎన్సైక్లోపీడియా అని అంటాం కదా, అక్కడ దాకా వెళ్దాం. అది చిన్నదైనా పెద్దదైనా. నా మట్టుకు నేను ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు బెంగళూరులో పనిచేయడం జరిగింది. ఇంకొక 4 సంవత్సరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లో మాస్టర్ బ్యాంక్ వెనక IDR BT అని ఒక కంపెనీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2012 మే 14 సౌదీ అరేబియా వెళ్ళి TCS లో 16 సంవత్సరాల 11 నెలలు వర్క్ చేసి ఆ తర్వాత రిజైన్ చేసి అక్కడ లోకల్ కంపెనీకి, ఆ లోకల్ కంపెనీ జాయిన్ అయిన నెక్స్ట్ ఇయర్కి నా దగ్గరకి దేవుని దర్శనంలో నానా రకాలుగా దైవ సేవకులు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీ ద్వారా కొన్ని కంపెనీలు స్టార్ట్ చేయించబోతున్నాడు, అనేకులకి ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు అని చెప్పి పదే నాకేమో జాబ్ వదిలేసి ఆయన ఎవరో చెప్పారని కాదు, దేవుని దర్శనం వాగ్దానం వాటితో ముందుకు వెళ్తూ సౌదీ అరేబియాలో ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుబంధంగా ఇక్కడ నందిగామ అడ్రస్సే, ఎందుకంటే తెలంగాణలో అన్నయ్య ఆల్రెడీ కంపెనీ ఉంది కాబట్టి ఒక చిన్న కన్సల్టెన్సీ అలాగే చిన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఆల్రెడీ రమణ కాలనీ అడ్రస్ తో చేశాం. అట్లీస్ట్ కట్టకపోయేది ఏం లేదు, అట్లీస్ట్ సొసైటీకి సంఘానికి మనం ఎంతైనా ఉపయోగపడితే, రాయల్ బిజినెస్ అంబాసిడర్స్ గా ఉపయోగపడితే. పౌలు కూడా పరిచయం చేశాడు కానీ ఏగుట్టాడు, సంపన్న స్థితిలో ఉన్నవాడైనప్పటికీ ఆయన డేరాలు కుట్టి పరిచర్యకు ఉపయోగపడే విధంగా పరిచర్య చేస్తూ మా పోషణకు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా కంపెనీ నడిపించాలని ఒక ఆలోచన దైవజనుల ద్వారా ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోచెస్ ఇది ఇక్కడ జానీ, అలాగే జానీ భార్య డాక్టర్ సుమలత, అమ్మాయి PhD అయిపోయింది, తను కలిసి పనిచేయడానికి, అలాగే నేను అక్కడ నుండి కొంత పని చేయడానికి దేవుడు సహకరించారు. ఆ పాంప్లెట్స్ అలాగే కంపెనీ ప్రొఫైల్ తిమోతి అన్నయ్య కట్ చేసి ప్రార్థన చేస్తారు.